హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 64 ఆర్ట్స్. నేను రణితని. ఈరోజు మనం ఒక పేపర్ని క్యాన్వాస్గా చేసుకొని వన్ స్ట్రోక్ వేస్తున్నాను దీని మీద. నేను లాస్ట్ ఒక వీడియోలో మీకు స్ప్రే పోస్టర్ని పెయింటింగ్ లాగా ఎలా చేంజ్ చేసుకోవాలి అనే దాన్ని చూపించినప్పుడు స్ప్రే చేశాను దాని మీద. సో కింద నేను పేపర్ పెట్టి ఆ స్ప్రే చేయడం వల్ల ఆ కార్డ్బోర్డ్ ఉన్నంత వరకు పేపర్ అలా ఉండి సరౌండింగ్స్ అంతా స్ప్రే అలా పడిపోయింది, ఫ్రేమ్ లాగా. సో అలా పడిన ఫ్రేమ్ని నాకు ఎందుకో ఒక ఆర్ట్ పీస్ లాగా చేద్దామనిపించింది. దీని మీద వన్ స్ట్రోక్ తోటి ఒక బంచ్ లాగా వేద్దామని దాన్ని అలాగనే పెట్టి చేస్తున్నాను. యాక్చువల్గా ఈ పేపర్ మీద మనం పెన్సిల్ స్కెచెస్, కలర్ పెన్సిల్స్ అంటే బ్యాక్గ్రౌండ్లో మనకు టెక్స్ట్ ఉంటుంది కాబట్టి ఆ టెక్స్ట్ని డామినేట్ చేస్తున్నట్టు మనం వేసే కలర్స్ ఉండాలి, అప్పుడే అది హైలైట్ అవుతుంది. ఇక్కడ నేను ఏదైనా పెన్సిల్ డ్రా చేద్దాము అనుకున్నాను దీని మీద, కానీ ఆ పెన్సిల్ డ్రా చేయడం వల్ల ఎక్కువ కనబడట్లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్స్కి, ప్రింట్కి పెన్సిల్ కానీ వేరేది కానీ కనబడట్లేదు. సో నేను చూద్దాం, ఫస్ట్ టైం ఇలాంటి ఒక ప్రయోగం చేయడం అనేది. వన్ స్ట్రోక్ తోటి ఫ్లవర్స్ బంచ్ లాగా వేద్దామని వేశాను. చాలామందికి డౌట్, ఇలా వేసుకున్నది ఏం చేయాలి అని అనుకుంటారు. సో దీన్ని మనం వాల్పేపర్ లాగా పెట్టుకోవచ్చు. పిల్లలకి ఇలాంటి వాటిని బుక్స్ కవర్గా వేసినా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆర్ట్ బుక్ కవర్గా వేసుకున్నా కూడా. ఇలా ఎలా ఉంటుందో చూద్దామని చిన్న ప్రయోగం మాత్రమే. నాకు నచ్చిందండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది అనుకుంటాను. ట్రై చేయండి. ఇలా వేస్ట్ అయిన పేపర్ని మనం ఏదైనా చేయడానికి వస్తుందేమో ట్రై చేయండి. దీని మీద వాటర్ బేస్డే కాకుండా బ్యాక్గ్రౌండ్ పోర్ట్రైట్ వేసినా చాలా బాగుంటుంది. పోర్ట్రైట్ అంటే మనం చార్కోల్ పెన్సిల్ యూజ్ చేసినా చాలా బాగుంటుంది. చెప్పాను కదా, దీన్ని ఏ విధంగా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. మన ఐడియాని బట్టి ఈ పేపర్ని మనం యూజ్ చేయడానికి ఉంటుంది. ఇలాంటివి అయితే నేను జనరల్గా కిచెన్లో బ్యాక్ సైడ్ వాడుతూ ఉంటాను. టైల్స్కి అవి స్టిచ్ చేస్తుంటాను. ఎప్పుడైనా ఆయిల్ అలా పడినప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత మనం బాగా ఉన్నన్ని రోజులు, నచ్చినన్ని రోజులు పెట్టేసుకొని తర్వాత తీసి పడేయవచ్చు. ఇదొక నా ఒక ఐడియా చిన్నది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ వాటర్ కలర్స్ తోటి ఆర్ట్ వేసిన దీని మీద చాలా బాగుంటుంది. ఈ వన్ స్ట్రోక్స్ ఇక్కడ ఫ్లవర్స్ వేసుకుంటున్నాను బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. అండ్ లీవ్స్ ఏమో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ యూజ్ చేశాను. ఇక్కడ చాలా పెద్దదిగా కాదు, చాలా చిన్నదిగా వేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్తో ఎన్నో వీడియోస్ ఇంకా నేను పెడతాను, మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ చేసే వాళ్ళకు ఇలాంటివి ఎగ్జైట్మెంట్ ఇస్తాయి చిన్న చిన్నవి మనకి. నా వీడియోస్ పార్ట్లో ఏదైనా మీకు నచ్చకపోతే మాత్రం కామెంట్ చేయండి. లేకపోతే నేను ఇంకా చేసే వీడియోస్లో నేను ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో, అంటే నేను చేసిన వీడియోస్లలో ఏవి మీకు బెటర్గా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నన్ను ఫాలో అవుతున్న వారికి నేను పెట్టిన వీడియోలు కొన్ని తెలుసు. అందులో మీకు ద బెస్ట్ అనుకున్న వీడియో ఏదో కామెంట్ చేయండి. బెస్ట్ అనుకున్న వీడియో మీద అది ఏ టాపిక్ మీద చేసిందో అదే టాపిక్ మీద నేను మరికొన్ని వీడియోస్ ఇంకొన్ని ఎక్కువ చేస్తాను. ఇక్కడ వన్ స్ట్రోక్ అనేది సాధారణంగా మనము క్లాత్స్ మీద వేసుకుంటాము. వన్ స్ట్రోక్ అంటే 2 కాంబినేషన్ కలర్స్ని, 2 or 3 కాంబినేషన్స్ కలర్స్ని ఒకటేసారి మనము ఒక స్ట్రోక్ ద్వారానే చూపించేది అని వన్ స్ట్రోక్ అంటారు. ఈ వన్ స్ట్రోక్ అనేది చెప్పాను కదా, ఫ్యాబ్రిక్ మీద ఎక్కువ వేసుకుంటారు. వీటిలో ఫ్లవర్స్ అనే కాకుండా బర్డ్స్ కూడా చాలా బాగుంటాయి వన్ స్ట్రోక్లో. చాలా తొందరగా అయిపోయే పెయింటింగ్ అండి ఇది. ఒక 5-10 మినిట్స్లో మనము ఎంత పెద్ద దాని మీద అయినా అలా ఒకగా వేసుకోవచ్చు. దీనికి నేను ఎటువంటి డ్రా చేసుకోలేదు, ఫ్రీ హ్యాండ్గా డైరెక్ట్గా బ్రష్ తోటి వేస్తున్నాను. ఇది మధ్యలో ఒక బంచ్ లాగా వేసి ఆ ఫ్రేమ్ చుట్టూ
ఒక లీవ్స్ బార్డర్ లాగా 1 బై 1 అలా లీవ్స్ గ్రీన్ అండ్ యెల్లో కాంబినేషన్లో లీవ్స్ బార్డర్ లాగా పెడుతున్నాను చూడండి. మనం ఇలాంటి వాటికి ఈ పేపర్ క్రాఫ్ట్ మీద మనం మన ఆర్ట్ వర్క్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పేపర్ల మీద వేసిన డిజైన్స్ కూడా మనకు డీకూపేజ్ లాగా మనం ఈ ఆర్ట్ వర్క్ని డీకూపేజ్ పేపర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. డీకూపేజ్ అనేది ఏంటో నేను ఒక వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. బాటిల్స్ మీద కానీ కార్డ్బోర్డ్స్ మీద కానీ ఏదైనా డెకరేషన్ పీస్ లాగా మనం ఈ పేపర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ డీకూపేజ్ అనేది ఒక స్టైల్ ఆఫ్ ఒక ఫామ్, అది ఆర్ట్ ఫామ్. అది ఆర్ట్ ఫామ్ కూడా మనకి ఇలాంటి పేపర్స్, ఇలా చేసిన పేపర్స్ మనం ఆర్ట్ ఫామ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. డీకూపేజ్లో ఎక్కువ ఇలాంటి పేపర్ టిష్యూస్ని మనం బాటిల్స్ మీద, చెప్పాను కదా, బాక్సెస్ అలాంటి డెకరేటివ్ ఐటమ్ లాగా మనం పెట్టుకోవచ్చు. ఇది డీకూపేజ్ అనేటివి నేను 1-2 వీడియోలు మీకు చేసి చూపిస్తాను. యాక్చువల్గా ఫ్రెండ్స్, కొంతమంది సబ్స్క్రైబర్స్ కానీ, కొంతమంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ అసలు 64 ఆర్ట్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. 64 ఆర్ట్స్ అంటే కళలండి. కళలు అనేటివి 64 కళలు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఆ 64 కళల్లో ఆర్ట్ అండ్ పెయింట్ కూడా ఒక కళ. దాంట్లో 64 కళల్లో మీకు వంటలు, ఇంకా చాలా కళలు ఉన్నాయి. చోరకళ కూడా అంటారండి. చోరకళ కూడా ఒక 64 కళల్లో ఒక పార్ట్ ఏంటంట. చోరకళ అంటే దొంగతనం చేయడం. అంటే మన పెద్దవాళ్ళు దొంగతనం చేయడం కూడా ఒక కళ లాగానే అది 64 ఆర్ట్స్లో చేశారు. దొంగతనం చేసినా పట్టుపడకుండా ఎలా చేయాలనేది నేర్పిస్తారేమో బహుశా దాంట్లో. 64 ఆర్ట్స్ అనే వాటిలలో మనకి విద్య, కుండలు చేయడం, మట్టి పనులు చేయడం, చెక్క పనులు చేయడం, స్కల్ప్చర్ చేయడం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయడం, ఇలాంటివి చాలా 64 ఐటమ్స్ ఉంటాయి దాన్ని. అందుకే 64 ఆర్ట్స్ అంటారు. నేను నా 64 ఆర్ట్స్లో కూడా డిఫరెంట్ కైండ్ క్రాఫ్ట్స్ చూపిస్తున్నాను. ఆర్ట్ అండ్ పెయింటింగ్ సంబంధించినవి. వాటర్ కలర్స్ అని, స్కల్ప్చర్స్ అని, మనం ఆయిల్ పెయింట్స్ అని, ఇలా డిఫరెంట్ దాంట్లో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 2-3 బర్డ్స్ కూడా వేశాను నేను ఇక్కడ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో. ఈ కార్నర్లో కూడా 4 కార్నర్స్లో 4 బర్డ్స్ లాగా యాడ్ చేద్దాము. ఇక్కడ ఎంటీనెస్ లేకుండా ఉంటుంది, ఎంటీగా కనబడుతుందని చెప్పేసి అక్కడ ఒక 4 బర్డ్స్, 4 సైడ్స్లో 4 బర్డ్స్, రోజ్ బర్డ్స్ వేస్తున్నాను చూడండి. ఇది చాలా చిన్న ఐడియానే, చూద్దాం మీకు నచ్చుతుందనే అనుకుంటాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో వెరైటీగా, కొత్తగా అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. బెల్ ఐకాన్ కొట్టడం వల్ల ఏంటంటే నేను పెట్టిన ఏవైనా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలుగుతారు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం, మళ్ళొక వీడియోలో. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.